అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? మీకు ఏం పులిహోర అంటే ఇష్టమబ్బా? నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ జేయిరి. నాకైతే నిమ్మకాయ పులిహోర అంటే మస్తు ఇష్టము. ఆవ పులిహోర అంటే కూడా మస్తు ఇష్టము. ఈ 2 పులిహోరలు పెడితే నేనైతే 2 రోజులు కాదు 10 రోజులు తినుకుంటా అట్లనే కూసుంటా. ఇంకా పులిహోర అయితే ఎన్ని వెరైటీస్ చేయాలనో అన్ని వెరైటీస్ చేసి వదిలిపెడతా నేను. నిమ్మకాయ పులిహోర అయితే ఇట్లా నిమ్మలంగా కలిపేస్తున్నా. ఏం పులిహోర చేసినా కానీ పల్లీలు కాజు ఎక్కువేస్తా అబ్బా నేను. ఎందుకంటే మా వాళ్ళకి మస్తు ఇష్టము పల్లీలు కాజు అంటే. నాకు కూడా చాలా ఇష్టము. మినపప్పు శనగపప్పు కూడా ఇంట్లోకి పోయి ఎవరు తెస్తారని నేను తేకుండా నార్మల్గా ఇవన్నీ వేసి పోపు పెట్టేస్తున్నా. నాకు చాలా బిజీ షెడ్యూల్ ఉంది. వర్క్ అయితే మస్తు ఎక్కువైతుందనమాట ఈ మధ్య. కొంచెము హెల్త్ కూడా సహకరించట్లేదు. అందుకని చెప్పేసి నేను కొంచెం పని తగ్గించుకోవాలని పొద్దున్నే రైస్ వండేసి ఇట్లా పులిహోర కలిపేస్తున్నా. అయితే నాకు రెగ్యులర్గా ఒక కామెంట్ వస్తుందబ్బా, మీ హస్బెండ్ ఏం జాబ్ చేస్తారు, పోలీసా అని అడుగుతున్నారు. ఒక సిస్టర్ అయితే రెగ్యులర్గా అడుగుతుందనమాట. అందుకనే చెప్తున్నా నేను. ఇంకా మా ఆయన అయితే పోలీస్ అయితే కాదబ్బా, సెంట్రల్ యూనివర్సిటీలా జాబ్ చేస్తున్నాడు. మంచి జాబే, గౌరవప్రదమైన జాబే. ఇంకా డీటెయిల్స్ ఎక్కువ చెప్పలేనబ్బా, ఎందుకంటే యూట్యూబ్ అనేది పెద్ద ప్లాట్ఫామ్ కదా. కొంచెం పర్సనల్ డీటెయిల్స్ చెప్పడం ఇష్టం లేదు. అందుకనే ఈ మటుకైతే చెప్తున్నా. గవర్నమెంట్ జాబే మా ఆయన చేసేది. మీకైతే డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నా. నా సబ్స్క్రైబర్స్, నా వ్యూవర్స్ అడిగింది నేను కంపల్సరీగా చెప్పాలని ఈ వీడియోలో చెప్తున్నా అనమాట. ఈ వీడియో నచ్చితే మటుకు లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.